అయితే అన్ని ఏర్పాట్లు మనం బాగా చేశాం. ఏర్పాట్లతో కన్నా మనం బాధ్యతగా పనిచేయాల్సిన బాధ్యత. ఎందుకంటే లక్షలాది మందికి వచ్చే భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా మనం మాట్లాడే విధానము మరి మీ కిందున్న అధికారులకు కావచ్చు, మాట్లాడే విధానం ఎందుకు ఎంతో భక్తితో మరి సీతారాముల వారి కళ్యాణం చూడాలని భక్తాదులు వస్తారు. కాబట్టి మీరందరూ వాళ్ళని రిసీవింగ్లో కావచ్చు ఓపిక్గా మనం వాళ్ళకి కూర్చోబెట్టి మనం అన్ని ఏర్పాట్లు చేసాం. ఒక పక్క స్నాక్స్ అరేంజ్ చేసాం, మరి ప్రసాదం అరేంజ్ చేసాం, మరి మెడికల్ క్యాంపులు, శానిటేషన్ కావచ్చు, మరి బస్సు సౌకర్యాలకు ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా మరి టీటీడీ వారు మరి 20 రోజులుగా మరి అన్నదాన కార్యక్రమం అన్నీ మనం చేశాం. కాబట్టి మనం ఇంకా ఇప్పుడు కావాల్సింది మన పేషెన్స్తో వచ్చిన భక్తాదులందరినీ రిసీవ్ చేసుకొని వారు గమ్యస్థానానికి చేరే విధంగా మనం అందరం సహకరించాలి. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరింత ఓపికగా సీతారాముల వారి కళ్యాణం ఘనంగా జరగాలని మీరందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.